గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతాంతర్గతమైన ఉద్యోగ పర్వ ప్రాశస్త్యాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. విదురుల యొక్క నీతి, విదుర బోధ ఏ విధంగా ఉంది అనేవి అనేక విషయాల్లో ధృతరాష్ట్రుడికి విదురుడు చేసినటువంటి అనేక ఉపదేశముల్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ విదుర బోధ అయిన తర్వాత వారికి ఇంకా మనస్సు కుదుట పడలేదు. పూర్తిగా ధర్మం వైపు పూర్తిగా ధృతరాష్ట్రుడి యొక్క మనస్సు చేరలేదు. కాబట్టి అతను ఇంకా మనస్సుని ఇంకా శాంతింపజేసుకోవడం కోసము కొన్ని ఉపనిషన్మార్గ విషయములను కొన్ని బోధించుకోవాలి, కొన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆశయంతో ఉండగా విదురుడు చెప్తాడు, ఇప్పుడు సనత్సుజాతుడు మాత్రమే నీ మనస్సుకి సరైనటువంటి ఆధ్యాత్మిక బోధ చేయగలడు అని చెప్పిన తర్వాత సనత్సుజాతుడు ఒక్కసారి మానసిక ప్రత్యక్షం, అంటే విదురుడు ఒకసారి మనస్సులో ఆయన్ని ధ్యానం చేస్తే వెంటనే ఆయన అక్కడ ప్రత్యక్షమవుతాడు. అదే సనత్సుజాత పర్వం అని పేరు దానికి. ఈ సనత్సుజాత పర్వంలో ముఖ్యంగా ప్రధానంగా చెప్పినటువంటి అంశములు ఏమిటంటే ఆత్మబోధ. మృత్యు ఉందా లేదా అనే ప్రశ్నకి సనత్సుజాతుడు చెప్పినటువంటి గొప్ప విషయములు. దీన్నే ధృతరాష్ట్రుడికి ఉపదేశం చేశాడు ఆయన. అక్కడ ప్రారంభం చేస్తూ సనత్సుజాతుడు ధృతరాష్ట్ర సమీపానికి చేరినప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉంటాడు, మహానుభావ, నువ్వు మొత్తం లోకమంతా కూడా మృత్యువే లేదు అని నువ్వు చెబుతూ ఉంటావుట కదా, ఆ మృత్యువు లేకపోవడం అంటే ఎట్లా, మృత్యువు ఏ విధంగా నేను జయించగలుగుతాను అని ఆయన అడిగిన తర్వాత, ఏమీ లేదయ్యా, మృత్యు అనేటువంటిది విడిగా ఏమీ కాదు, జ్ఞానం తెలుసుకోకపోవడమే మృత్యువు. అజ్ఞానావస్థలో ఉన్నటువంటి వాడికి సర్వభూతముల యందు ఆత్మదర్శనం చేసేటటువంటి సామర్థ్యం ఉండదు, ఆ శక్తి ఉండదు. సర్వభూతముల యందు ఆత్మని తననే దర్శించేటువంటి వాడికి మృత్యు ఉండదు. వాడికి కేవలం శరీరం మాత్రమే వాడు వదిలేయడం జరుగుతుంది తప్పితే ఆత్మ ఎప్పుడూ ప్రకాశవంతముగా చైతన్యముగా ఉంటూనే ఉంటుంది. కాబట్టి సర్వభూతముల యందు అదే ఆత్మదర్శనం చేయగలుగుతాడు. కాబట్టి వాడికి ఎప్పుడూ మృత్యు ఉండదు. వాడు ఎప్పుడూ అమృతత్వమే, అంటే మోక్షాన్ని పొంది ఉంటాడు. అజ్ఞానం అనేది మృత్యు ఎట్లా ఉంది అంటే మనకి ఈ విధమైన ఆత్మదర్శనం, ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల మనకి కలిగేది మృత్యువు అని మనం ఆశిస్తోంది. ఇదే జ్ఞానం కలిగితే జ్ఞానం వల్ల మనకు అమృతత్వం వస్తుంది. శంకర భాష్యం కూడా మనకి చెప్పిన మాట ఏమిటంటే జ్ఞానాదేవత కైవల్యం. సాక్షాత్తుగా జ్ఞానం ఎప్పుడైతే సిద్ధించిందో, సర్వభూతముల యందు పరమాత్మ దర్శనాన్ని ఎప్పుడైతే చేయగలిగాడో, తనే అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే ఉన్నదో అతనికి మృత్యువే లేదు. అదే మోక్షమని మనకి శంకర ఉపదేశం కూడా ఉంది. కాబట్టి సనత్సుజాతుడు ఈ విధంగా ధృతరాష్ట్రుడికి మొత్తం అంతా పూర్తిగా వేదాంత బోధ చేస్తూ ఉండగా అక్కడ ఒక 2 శ్లోకాలను కూడా ఉపదేశం చేశాడు ఆయన. ఏవం యస్ సర్వభూతేషు ఆత్మానమనుపశ్యతి అన్యత్ర యుక్తేషు కిం స శోచే తతఃపరం అని ఒక శ్లోకాన్ని ఉపదేశం చేశారు ఆయన. దాని అర్థం ఏంటంటే, ఎవడైతే సర్వభూతముల యందు, అంటే ఈ జీవకోటి ఏదైతే ఉన్నదో ఆ జీవం ఉన్న అన్ని చోట్ల జీవుడిగా భాషించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అది నేనే, జీవ పరమాత్మకి అభేదాన్ని తెలుసుకుని అక్కడ అంతటా అన్ని జీవుల యందు వ్యాపించి ఉన్నటువంటి వాడిని నేనే అని ఎవడైతే దర్శించగలుగుతాడో వాడికి మృత్యువు లేదు అనే అభిప్రాయంతో చెప్తున్నారు ఆయన. ఉత్తరపాదంలో అన్యత్ర యుక్తేషు, ఇప్పుడు ఎప్పుడైతే ఈయనకి సర్వభూతముల యందు నేనే వ్యాపించి ఉన్నాను అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో, ఇతర విషయముల యందు ఆసక్తులైనటువంటి వాళ్ళని చూసినప్పుడు ఆయనకి ఏ దుఃఖము కలగదు. ఇంచేదంటే వాళ్ళ యందు కూడా ఆయన చూసేది కేవలం ఆత్మదర్శనమే. సర్వభూతముల యందు ఎప్పుడైతే ఆత్మదర్శనం చేస్తున్నాడో వాళ్ళ యందు ఇతర విషయముల యందు ఆసక్తులైనటువంటి వారి యందు కూడా చేసేది ఆత్మదర్శనమే. సర్వభూతముల యందు ఆత్మదర్శనం చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఎప్పటికీ శోకం ఉండదు, ఆయన దుఃఖరహితుడు ఆయన. అదేవిధంగా అణోరణీయాన్ సమనాహ సర్వభూతేషు జాగ్రతి పితరం సర్వభూతేషు
పుష్కరే నిహితం విదుహు అని మరొక శ్లోకాన్ని కూడా ఉపదేశం చేశారు. అణోరణీయాన్, ఇదే మనకి శృతిలో కూడా ప్రతిపాదితమై ఉంది. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాన్ నిహితోస్య జంతో. అక్కడ కూడా అణోరణీయాన్ అంటే పరమాణు శబ్దం చేత చెప్పబడేటువంటి ఏదైతే సూక్ష్మమైన అణువులు ఉన్నాయో, అది అణువు ద్వ్యణుకం అనేటువంటి విభాగం ఏదైతే ఉందో ఆ అంశములు మన కంటికి కనబడవు. కానీ దానికంటే తతఃపరం, దానికంటే సూక్ష్మమైనటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది పరమాత్మ. అణోరణీయాన్, అణువు కంటే అణువు అన్నాము. అణువు అంటేనే పరమాణువు, ఆ పరమాణువే సూక్ష్మమైనది. తతఃపరం దానికంటే సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్మ అని అణోరణీయాన్. మహతో మహీయాన్, మనం చూసేటటువంటి పృథివ్యప్ తేజో వాయువాకాశ దిక్కులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మహత్తులే. అనంతమైన పృథివీ, మహద్ ఆకాశం, అలాగే దిక్కులు ఇవన్నీ కూడా చాలా బృహత్ పరిమాణంలో ఉన్నాయి. వీటికంటే పెద్ద వస్తువు ఏదైనా ఉంది అంటే అది పరమాత్మ. మహతో మహీయాన్. అదే రీతిగా ఇక్కడ కూడా ఆ అంశములనే వీరు ఉపదేశం చేస్తూ ఉన్నారు సనత్సుజాతులు. అణోరణీయాన్ సమనాహ సర్వభూతేషు జాగ్రతి. సర్వభూతముల యందు జాగ్రత్త, ఆయన మేలుకునే ఉంటుంది. అది చైతన్యం కాబట్టి అది ఎప్పుడు సర్వ జీవుల యందు అలా హృదయ కమలంలో నిక్షిప్తమై ఉంటుంది. అలాగే పితరం సర్వభూతేషు పుష్కరే నిహితం విదుహు, అందరికీ ఆయనే తండ్రి. అంత సమస్తమైన జగత్తు అతని వల్ల ప్రాదుర్భావం చెందుతోంది కాబట్టి, సర్వజీవులు ఆయన వల్ల ఏర్పడుతున్నారు కాబట్టి పుష్కరే నిహితం విదుహు, హృత్కమలంలో ప్రతి జీవి యొక్క హృత్కమలంలో ఆయన నిక్షిప్తమై ఉన్నాడని బ్రహ్మవేత్తలు తెలుసుకుంటూ ఉన్నారయ్యా. ఈ విధంగా సనత్సుజాతుడు ఆధ్యాత్మిక బోధ అంటే ఎట్లా వేదాంతం ఎట్లాగైతే ఆ పరబ్రహ్మను ఉపదేశం చేసిందో ఆ పరబ్రహ్మోపదేశం మొత్తమంతా కూడా ఆ విదురుడి ద్వారా సనత్సుజాతుడు ధృతరాష్ట్రుడికి ఉపదేశం చేశాడు. అప్పుడు కాస్త హృదయం కొంచెం తేటమయ్యింది ఆయనకి. అనంతరం ఏం చెప్తున్నారంటే, సర్వభూతాల్లోనూ ఆత్మను దర్శించేటువంటి వాడికి మృత్యువే లేదు అనేటువంటి ఒక సిద్ధాంతం చేసి సనత్సుజాత పర్వాన్ని పూర్తి చేశారు. అంటే ఇక్కడ కేవలం మనం ప్రాశస్త్యం మాత్రమే చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ క్లుప్తంగా చెప్పుకుంటున్నాం. అనంతరం ఆ పర్వాల దగ్గరికి వచ్చేసరికి అది విస్తారంగా మళ్ళీ మనం విచారణ చేసుకోవచ్చు అక్కడ. అనంతరం సనత్సుజాతుడు వచ్చినటువంటి సనత్సుజాతుడు అంతర్ధానం అయ్యాడు. ఆయన యథార్థం ఆయన్ని మనం ఆహ్వానం చేశామో ఆ ఆహ్వానాన్ని అనుసరించి ఆయన ఆ ఉపదేశం చేసి మళ్ళీ అంతర్ధానం అయ్యారు. అది కేవలం సంజయుని యొక్క మనస్సులో తలుచుకున్నంత మాత్రం చేతనే ఆయన ప్రత్యక్షమయ్యాడు అక్కడ. అంటే మనస్సుకున్న శక్తి చూడండి. లోకంలో కూడా ఎంతోమంది మనం మనస్సులో ధ్యానం చేసినంత మాత్రం చేతనే వాళ్ళు ఎక్కడో అక్కడ మనకి దర్శనం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైనా మనం కలిసినప్పుడు నేను ఇప్పుడే మిమ్మల్ని అనుకున్నానండి, వెంటనే మీరు మిమ్మల్ని కలిశారు. అలాగే ఎవరైనా మాట్లాడాలనుకున్నప్పుడు కూడా వెంటనే ఏదో ఆ విధంగా మనకి ఆ సందర్భం కుదరడం, వారితో మాట్లాడడం, ఆ వ్యక్తులతోటి వెంటనే మనం పరిచయం ఏర్పరచుకోవడము, ఈ రీతిలో మనస్సులో ఒక భావన చేస్తే అది ఎంత దూరమైనా సరే వెళ్ళి ఆ వ్యక్తితోటి మనకు ఒక సంబంధాన్ని ఏర్పరుస్తూ ఉన్నది. ఇది మనందరికీ ప్రసిద్ధమైన అంశం. అలాంటిది విదురుడు కేవలం హృదయాన్నంతా కూడా శుద్ధి చేసుకున్నటువంటి వ్యక్తి. ఆయన హృత్కమలంలో పరమాత్మ నిక్షిప్తమై ఉన్నాడనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఉన్నాడు కాబట్టి మనస్సులో ఏ వైకల్యమూ లేదు కాబట్టి శుద్ధమైన మనస్సుతో పరమాత్మని దర్శించే స్థాయి ఉన్నవాడు కాబట్టి అతను పిలవగానే ఆ సనత్సుజాతుడు వచ్చాడు అంటే అతని మనస్సు ఎంత నిర్మలమై ఉంది, అది ఏ స్థితికి చేరుంది, ఇటు పరమాత్మ దర్శనం చేసే స్థితిలో మనస్సు శుద్ధమై ఉంది అనేది విషయం కూడా మనకి ఇక్కడ దీని ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. మనస్సుని మనం కనుక జయించగలిగితే, మనస్సుతోటి మనం సర్వ వస్తువుని దర్శించగలిగితే తద్వారా మనకి పరబ్రహ్మ దర్శనం కూడా మనస్సుకి సాక్షాత్కార యోగ్యత కల్పించినట్లు అవుతుంది. అంటే మనస్సుని మనం పూర్తిగా శుద్ధం చేసుకోవాలి, మనస్సుని మన అధీనంలో పెట్టుకోవాలి అనే అంశం కూడా ఇక్కడ ఉపదేశం చేసినట్లే అయ్యింది. అనంతరం పూర్తిగా ఆ సనత్సుజాతుడు ధృతరాష్ట్రుడికి ఉపదేశం చేసిన తర్వాత ఆయన అంతర్ధానం చెందారు. ఆ రాత్రి పూర్తయింది. పునః మళ్ళీ తెల్లవారిన తర్వాత మళ్ళీ ఆయనకి ప్రశ్నార్థకం అంటే పూర్తిగా ఆయన మనస్సులో ఉన్నటువంటి అంశం అంతా దుర్మార్గమైనటువంటి ఆలోచన అంతా పోయిందా లేదా
అనేది ధృతరాష్ట్రుని యొక్క మనస్సు ఎలా ఉంది అనేది ఇంకా పూర్తిగా మనం తెలుసుకునే పరిస్థితులు లేదు. పూర్తిగా నైర్మల్యాన్ని పొందింది ఈ మనస్సు అనేది చెప్పడానికి లేకుండా ఉంది. కాబట్టి పూర్తిగా ఇంకా సందిగ్ధావస్థలోనే ఉంది ధృతరాష్ట్రుని యొక్క మనస్సు. అనంతరం యాన సంధి పర్వం అనేది ఒక పర్వం. ఈ పర్వంలో ప్రధాన అంశములు ఏంటంటే, యానం అంటే ప్రయాణం అనే అర్థం చెప్తున్నారు ఇక్కడ. సంజయుడు ప్రయాణం అంటే ఆల్రెడీ రాజభారానికి సంజయ రాజభారంలో సంజయుడు ప్రయాణం చేసి వెళ్ళాడు పాండవ పక్షంలోకి. అలాగే భగవంతుడు తర్వాత భగవద్ధ్యానానికి మళ్ళీ కౌరవపక్షానికి శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళబోతూ ఉన్నారు. ఈ మధ్యలో ఉండేటువంటి పర్వం కాబట్టి ఇది యాన పర్వం, యాన సంధి పర్వం అనే పేరు దీనికి. ఇక్కడ చెప్పినటువంటి అంశములు ఏమిటి అంటే, పాండవుల నుంచి వచ్చినటువంటి విశేషాలు చెప్పడము, అలాగే ధృతరాష్ట్రుడు భీమార్జునుల బలాన్ని గురించి పరితపిస్తుంటాడు ఆయన. అనంతరము దుర్యోధనుడు తండ్రిని, నువ్వు దుఃఖించవద్దయ్యా, నా తపశ్శక్తి ఎంతటిదో చాలా గొప్పది అని చెప్పడము, అలాగే సంజయుడు పాండవ బలం ఎటువంటిదో ఆయన చెప్పాడు, కృష్ణుని యొక్క మాటలు, కర్ణ భీష్ముల యొక్క సంవాదం పరస్పరము, అనంతరం జ్ఞాతి విరోధం గురించి ఇందులో ప్రస్తావన, అలాగే విదుర బోధ, సంధికి అంగీకరింపమని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి బోధించడము, వ్యాస సంజయుల బోధ, వాసుదేవాది నామముల నిర్వచనము, చివరకు ధృతరాష్ట్రుని నిర్వేద వచనాలు. ఇదంతా యాన సంధిలో ఇన్ని విషయాలతో కూడి ఉంది. ఈ విధంగా ఇక్కడ ఈ సంధిలో సంజయుడు కురుసభలోకి వచ్చి ఒక పాండవ పక్షంలో చేసినటువంటి ప్రతిజ్ఞ ఏముంది, పాండవులు ఏం చెప్పారు అనే అంశములన్నీ కూడా ఆయన ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్పారు. ఆయన కురుసభలోకి రాజసమక్షంలో అర్జునుడి వాక్యాలు చెబుతూ అందరూ శ్రద్ధగా వింటున్నారు. సంజయుడు చెప్తున్నారు, అందరూ శ్రద్ధగా ఆయన వాక్యాలు వింటున్నారు. ఆయన చెప్పేది ఏమిటంటే, ధృతరాష్ట్రపుత్రులు చేసిన పాపాలు పండుతున్నాయ్యా, భీమార్జునులతో యుద్ధం వస్తోంది, రాజ్య నిర్వాసితుడై ఉన్నటువంటి ధర్మరాజు అడవిలో దుఃఖశయనెక్కాడు, ఇక్కడేమో దుర్యోధనుడు యుద్ధభూమిలో అంతఃశయని ఎక్కబోతూ ఉన్నాడు. అంటే ఎంత విషయాన్ని ఆయన సేకరించి చెప్తున్నారంటే, వాళ్ళలో ఉండే బలం ఎలా ఉంది, పాండవులు ఏ రీతిలో వాళ్ళ దగ్గర అస్త్రశస్త్రాది విద్యలు ఏ విధంగా ఉన్నాయి, ఇన్నాళ్ళు వాళ్ళు ఆ దుఃఖాన్ని ఎలా భరించారు, భరించిన తర్వాత వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పొందాలి అనుకోవడంలో వాళ్ళు చేయదలిచినటువంటి అనంతర కార్యం ఏముంది, అది సంధితోటి మనకు సమకూరుతుందా, లేదో యుద్ధం చేయాలా, యుద్ధమే కనుక సంభవిస్తే మనం ఏ విధంగా సిద్ధమై ఉండాలి అనే అంశములన్నిటినీ కూడా ఇందులో ప్రతిపాదన చేశారు అట. తర్వాత గదాహస్తుడైనటువంటి భీమసేనుడు యుద్ధరంగంలో చూసి దుర్యోధనుడు పరితపిస్తాడు అని ఒక మాట కూడా చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే భీమసేనుడు ద్వారా ఇతనికి మరణం ఉంది. ఆ భీమసేనుడు ఎట్లా ఆ గదాధారుడై యుద్ధరంగంలో నించున్నప్పుడు అతని ముందు నెగ్గేవాడు ఎవడైనా ఉన్నాడా అని అతను ఎంతో పరితాపాన్ని చెందుతాట ఆయన. అనంతరం ఇలా ఉదాహరణతో పాండవుల కోపాన్ని, పరాక్రమాన్ని చాలా బిగ్గరగా చెప్పాడు ఆయన సంజయుడు. పాండవ పక్షంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని కౌరవ సభలో ఇక్కడ ప్రకటన చేస్తూ ఎంత చక్కగా వివరణ ఇచ్చారంటే, వీళ్ళ మనస్సుల్లో ఒక రకమైనటువంటి భయాన్ని కొల్పించేటటువంటి అనేక సందర్భాన్ని చెప్పాడు ఆయన. అదేవిధంగా చివరికి భీమద్రోణాదులకి ఏమంటే అదే నిశ్చయం అనేటువంటి ఒక నిశ్చయాన్ని కూడా చేశారు అర్జునుడు ఏం చెప్పాడంటే, ఈ మా యుద్ధము చేయడం అనేది ఎలా ఉన్నా భీముడు అలాగే భీష్ముడు ద్రోణుడు కూడా ఏ విధమైన నిర్ణయం చేస్తే ఆ విధమైన నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉన్నామనేటువంటి అభిప్రాయాన్ని కూడా వారు చెప్పారు అక్కడ. అనంతరము ఈ మాట విని భీష్ముడు కృష్ణార్జునుల కంటే పూర్వము నరనారాయణులు వారి గురించి ప్రశంసిస్తాడు. భీష్ముడు ఉన్నటువంటి అక్కడ అర్జునుడు కృష్ణుడు కూడా వాడు నరనారాయణ స్వరూపులయ్యా, వాళ్ళు మహర్షులు, వాడు నరనారాయణులే ఇప్పుడు ఇక్కడ కృష్ణార్జునులుగా అవతరించారు ఈ ద్వాపర యుగంలో. కాబట్టి వాళ్ళు సామాన్యమైనటువంటి శక్తి సంపన్నులు కాదు అని చెప్పాడు, ప్రశంసిస్తాడు వాళ్ళందరినీ. అలాగే కర్ణుడు శకుని దుశ్శాసన అభిప్రాయాలని మందబుద్ధి అయినటువంటి దుర్యోధనుడు విని కౌరవ వినాశం తెచ్చుకుంటున్నాడు అని కూడా ఒక మాట అన్నాడు ఆయన. వాస్తవానికి దుర్యోధనుడు మనస్సులో యుద్ధం చేయాలని ఉందా లేదా అనే అభిప్రాయం పక్కన పెడితే, అతని చుట్టూ ఉన్నటువంటి కర్ణ అలాగే దుశ్శాసనులు వీరందరూ కూడా అతన్ని మరింత ప్రలోభానికి గురి చేసి వాళ్ళందరినీ హింసించే స్థితిలో ఆ రాజ్యం వాళ్ళకి ఏమాత్రం ఇవ్వకూడదనేటువంటి అభిప్రాయాన్ని దుర్యోధనుడు మనస్సులో బలంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆ అభిప్రాయాన్ని అక్కడ పెట్టి అతని చేత యుద్ధానికే అతని అభిప్రాయం అతను మొగ్గు చూపుతున్నట్లుగా వాళ్ళు ప్రేరణ చేస్తూ ఉన్నారు దుర్యోధనుడిని. కౌరవ వినాశం తెచ్చుకుంటున్నారు ఆ రీతిలో అని చెప్తున్నారు ఆయన అన్నాడు. దానితో కర్ణుడు కోపంతో భీష్ముడు ఈ విధంగా అన్నాడని కర్ణుడు ఏం చేశాడంటే కోపంతో చాలా ఉగ్రుడై
ఆయుష్పంతుడైనటువంటి భీష్ముడు ఈ విధమైనటువంటి సంవాదం చేయడం యుక్తం కాదయ్యా అనేటువంటి ఒక మాట అన్నాడు ఆయన. అన్న తర్వాత ధృతరాష్ట్రుడి వైపు చూస్తూ భీష్ముడు ఒక మాట అన్నాడు, మన పాండవ పక్షంలో ఉన్నటువంటి ఏ ఒక్కరితోటి కూడా సముడు కాదయ్యా ఈ కర్ణుడు. ఈయనేదో ప్రగల్భాలు మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఏ విధమైనటువంటి సామర్థ్యం లేనివాడు ఈయన పాండవ పక్షంతో పోలిస్తే అనేటువంటి ఒక అభిప్రాయం అన్న తర్వాత భీష్ముడు చెప్పినట్లు చేయమన్నాడు ధృతరాష్ట్రుడు. కర్ణ, నువ్వు ఏ విధమైనటువంటి వాగ్వాదం చెయ్యొద్దు ఇక్కడ. భీష్ముల వారు చెప్పిన మాటను అనుసరిస్తూ వారిని అనుసరించి వారి మాటలు వినడం వరకే నీ కర్తవ్యం తప్పితే నువ్వు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడొద్దు అన్నాడు ఆయన. దాంతో కాస్త మౌనంగా ఉన్నాడు ఆయన. అనంతరం కొంత తమాయించుకున్న తర్వాత ఈయన ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉన్నాడు మళ్ళీ, ధర్మరాజు ఎవరండ చూసుకునయ్యా ఈ విధమైనటువంటి ప్రకటన చేస్తున్నాడు, మా మీదకి ఎలా దండెత్తి వస్తున్నాడు ఈయన అని అడిగితే ఆ మాటకు సంజయుడు చాలా మూర్చిపోయాడండి ఆయన. ఇంచేదంటే పాండవ పక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అందులో ఎవరి బలం ఎటువంటిది, వీరందరికీ కూడా ప్రధానమైనటువంటి ఆశ్రయం ఎవరు ఉన్నారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆశ్రయంలో మేము ఇంతమంది పాండవులు ఉన్నారు అంటే పాండవులకి ఎంతటి బలం ఉంది, ఎలాంటి జయానైనా వాళ్ళు పొందగలుగుతారు. ఆ అంశాన్ని గుర్తు తెచ్చుకుని ఆయనకి మూర్ఛ వచ్చింది. కొంతసేపటికి ఆయన తేరుకుని, మహారాజా నేను చెప్తున్నాను వినవయ్యా అని పాండవ పక్షంలో వారి యొక్క విశేషాలు చెప్పడం మొదలుపెట్టాడు. ధృష్టద్యుమ్నుడు మొదలైనటువంటి ప్రముఖులు ఎలా ఉన్నారు, వారి యొక్క సేనా బలం ఎలా ఉంది, వారంతా ఎంతటి సమర్థులై ఉన్నారు, ఎవరెవరు ఎంతంత సైన్యాన్ని సంహరించగలరు అనేటువంటి అంశాన్ని ఒకసారి ప్రస్తావన చేస్తూ చెప్పాడు ఆయన. అవన్నీ విని ధృతరాష్ట్రుడు, తెలివి తక్కువ వారయ్యా నా కుమారులంతా, నేను ఎంత మాట చెప్తున్నా వినటం లేదు, వీళ్ళ వినాశనాన్ని వీళ్ళే తెచ్చుకుంటున్నారు, వీళ్ళు చెప్పిన మాట నా మాట ఎవరికీ వాళ్ళకి రుచించటం లేదు. అలాగే భీష్ముడు చెప్పిన మాట వాళ్ళకి లక్ష్యం లేదు, ద్రోణుడు చెప్పినా లక్ష్య పెట్టడం లేదు. ఇలా ఎవరి మాట వినకుండా వాళ్ళు స్వేచ్ఛగా వింటూ వాళ్ళ వినాశనాన్ని వాళ్ళే తెచ్చుకుంటున్నారని పాప ఆయన చాలా ఆవేదన గురవుతాడు. అయినా సరే ఇక్కడ ఒక మాట ఆయన యుక్తిగా వాడారు, తేనెపట్టు మీద ఉండే తేనెనే చూస్తున్నారు తప్పితే కింద లోయ కనిపించటం లేదు అని ఒక మాట మాట్లాడాడు ఆయన. ఒక యుక్తి అంటే తేనెని సంపాదించేటువంటి స్థితిలో ఆ ఆలోచనలో ఆ మాధుర్య పదార్థం మీదే వీడి ఆలోచన, కానీ అది ఎక్కడ దాని కింద ఉన్నదేది పెద్ద లోయ. ఆ లోయలో పడిపోతామనేటువంటి కాంక్ష లేదు వాడికి. ఆ పట్టు ఆ మధురమైన ఆ పట్టుని ఎట్లా లాగుతాము, కానీ అది లాగే సమయంలో మనం కింద పడిపోతే మనకి మిగిలేది ఏమీ లేదు. ఈ రీతిలో వాళ్ళకి కేవలం వాళ్ళని జయించాలన్న తపన తప్పితే, రాజ్యాకాంక్ష తప్పితే, రాజ్యాన్ని మనం తిరిగి వాళ్ళకి ఇవ్వకూడదు, ఆ రాజ్యాన్ని మనమే పొందాలనేటువంటి ఒక దురభిప్రాయం తప్పితే వీళ్ళకి తర్వాత మనం నాశనం ఎట్లా అవుతామా, లేకపోతే మన కౌరవపక్షం మొత్తం అంతా నశించిపోతుందా, ఏమవుతుంది అనేటువంటి ఆలోచన వాళ్ళకి లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేటువంటి ఒక బాధని ఆయన అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అలాగే ఎప్పుడూ కూడా అర్జునుడి యొక్క సామర్థ్యాన్ని చూస్తూ, అర్జునుడు ఎప్పుడు ఎక్కడ ఓడిపోయినట్లుగా చరిత్రలో మేము వినలేదయ్యా ఇంతకాలంగా. అర్జునుడు పరాక్రమవంతుడు, ఆయన ఏదైనా జయించగలిగినటువంటి శక్తి సంపన్నుడు, ఆయన ఎక్కడా కూడా ఇంతవరకు అతనికి అపజయం కలిగినటువంటి సందర్భమే మాకు తెలియదు. అటువంటి అర్జునుడు అక్కడ రణరంగంలో ఉండగా కౌరవులు ఎవరైనా బట్టగలుగుతారా అనేటువంటి ఒక ఆవేదన కూడా ఆయన మనస్సులో ఉన్నది. ధృతరాష్ట్రుడిని ఈ మాటలన్నీ విని సంజయుడు, ఇప్పుడు ఏడుస్తున్నావు కదయ్యా, ఇదంతా ఇప్పుడు నువ్వు బాధపడి ఏం లాభము, ఎప్పుడు ఈ బాధని వ్యక్తపరచాలి, ఈ బాధ కలగడానికి ముందు సరిగ్గా నువ్వు అక్షద్యూతంలో వాళ్ళని ఆ రోజు మగసభలో నువ్వు ఈ రకమైనటువంటి అవమానం చేయకుండా, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వకుండా, నువ్వు ఆ రాజ్యం వాళ్ళు ఆ పాచికలతో ఆడి వాళ్ళు అక్కడ ఓడిపోయిన తర్వాత వాళ్ళు రాజ్యభ్రష్టులయ్యి వాళ్ళ రాజ్యాన్ని నువ్వు కనుక నీ స్వంతం చేసుకున్నప్పుడు నీకు ఈ దుఃఖం కలగలేదు. అప్పుడు రాజ్యకాంక్షే ఉంది నీలో, అంటే రాజ్యాన్ని పొందుతున్నామనేటువంటి ఆనందంలోనే ఉన్నావు తప్పితే తర్వాత వచ్చేటటువంటి అనర్థాన్ని గురించి నువ్వు ఆలోచించలేకపోయావు అనే అంశాన్ని ఇప్పుడు సంజయుడు మళ్ళీ పునః ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడు ఆయన. అనంతరము దుర్యోధనుడు ఏం చెప్తాడంటే, ఇవన్నీ వింటూ ఉంటారు, ఇదంతా కౌరవ సభలో జరుగుతున్నటువంటి ఒక మహా సంవాదం. ఇది ఆ కురుక్షేత్ర సంవాదానికి యుద్ధానికి పూర్వం జరిగేటటువంటి ఒక మహా సంవాదం ఇదంతా. సంజయుడు ఇంకా చెబుతూ ఉన్నాడు. సంజయుడు చెప్పి ఈ మాటలకి కౌరవ పక్షంలో ఉన్నటువంటి దుర్యోధనుడు ఏం చెప్తున్నాడంటే, తన శక్తియుక్తులన్నీ చెప్తున్నట్టు ఆయన. పాండవులు నేను తేలిగ్గా జయించగలుగుతానయ్యా, నా శక్తి సామర్థ్యాలు మామూలువేం కాదు, నా శక్తి ముందు వాళ్ళు ఎవ్వరూ ఆగలేరు, అంతటి పరాక్రమం నా దగ్గర ఉన్నది అని చెప్తున్నట్టు ఆయన. చెప్పిన తర్వాత సంజయుడు
సరే నీ దగ్గర ఉన్న శక్తియుక్తులు గొప్పవే, పాండవుల దగ్గర ఉన్నటువంటి దివ్యమైన శక్తులు కూడా చాలా గొప్పవిగా ఉన్నాయ్యా. వాళ్ళు ధర్మబలాన్ని వివరించి చెప్పేటాను. వాళ్ళ ధర్మం ఎంత ఉంది వాళ్ళ పక్షంలో, మీ దగ్గర అధర్మం ఎంత ఉంది, ఈ భేదం చాలు మిమ్మల్ని జయించడానికి వాళ్ళనే అభిప్రాయాన్ని ఆయన చెప్తున్నాడు ఆయన. అనంతరము ధృతరాష్ట్రుడికి దడ పుట్టింది ఒక్కసారిగా. ఆ ధర్మబలాన్ని అనే మాట చెప్పేసరికి ఒక్కసారి ధృతరాష్ట్రుని గుండెల్లో మరింత బరువు ఎక్కింది. అది అంటే వాస్తవంలో ఏం జరగబోతూ ఉన్నది అయితే, ఇప్పుడు ధర్మం అటుపక్కే ఉంది అంటే, పాండవ పక్షంలోనే ధర్మం ఉంది అంటే, మనం ఏ విధంగా ఈ దివ్యలను జయించగలుగుతాము, మనకి వేరే మార్గం లేదు అని మళ్ళీ పునః అతని యొక్క వినాశం అంతా కూడా ఒకసారి మనస్సులో మొదలైంది. దానివల్ల భయంకరమైనటువంటి ఆందోళనకు గురయ్యాడు ఆయన. అనంతరం ఆయనతోటి దుర్యోధనుడితోటి ఆయన మళ్ళీ పునః చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ వింటున్నాడు. అన్ని మాటలు వింటుంటే కాసేపు మనస్సుకు ఊరటగా ఉంటుంది, మళ్ళీ ఉద్వేగం మొదలవుతోంది. ఈ విధంగా కొన్ని మాటలు పాండవ పక్షం మాటలు వినేసరికి, వాళ్ళల్లో ఒక్కొక్క వీరుడి గురించి చెప్పే మాటలు వినేటప్పుడు ఆయనకి ఒక్కసారి దడ పుడుతోంది. మళ్ళీ నేను పరాక్రమవంతుడిని, నాకు అన్ని శక్తులు నా దగ్గర ఉన్నాయి, నాకు సామర్థ్యం ఉంది, నేను వారిని జయించగలుగుతానని చెప్పి ధృతరాష్ట్రుడికి ఈ దుర్యోధనుడు చెప్తూ ఉన్నప్పుడు కొంతసేపు మళ్ళీ మనస్సు శాంతిగా ఉంటున్నట్లు ఉంటుంది. పునః మళ్ళీ పాండవుల యొక్క వైభవాన్ని చెప్పేసరికి మళ్ళీ దడపుడుతుంది ఆయనకి. ఈ రీతిలో ఉంది ఆయన మనస్సు అంతా కూడా. అప్పుడు దాంతో మళ్ళీ పునః ఆయన పాపం సంధి చేస్తూనే ఉన్నాడు. యుద్ధం నువ్వు చేస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు తప్పితే ఆ యుద్ధం చేయడం మాకెవరికి ఇష్టం లేదు, భీష్ముడికి ఇష్టం లేదు, ద్రోణాదుడికి ఇష్టం లేదయ్యా, నీకు కూడా ఇష్టం లేదు. ఎందుచేతంటే నువ్వు కూడా స్వభావతః నువ్వు యుద్ధం చేయాలని కోరుకోవటం లేదు. నీ చుట్టూ ఉన్నటువంటి వర్గం కర్ణ దుశ్శాసనాది వాళ్ళ వల్ల ప్రేరణ అయ్యి నువ్వు ఈ విధంగా నువ్వు యుద్ధం చేయదలుచుకున్నావు. కానీ యుద్ధం చేయడం వల్ల వచ్చేది అనర్థమే అని చెప్తాడు ఆయన. అప్పుడు దుర్యోధనుడు మాట అంటాడు, నేను ఎవరి మాట విని నేను యుద్ధం చేయటం లేదు, నా స్వభావంగా నేనే చేస్తున్నాను. ఈ రీతిలో నాకు యుద్ధం చేసి ఆ రణయజ్ఞంలో కర్ణుడు నేను చేయబోయే రణయజ్ఞంలో అతను యజ్ఞ సమిధ ఇవ్వాలి ఎవరు, యుధిష్ఠిరుడు అని నా యొక్క అభిప్రాయం, నా ఆశయం అదే అని దుర్యోధనుడు చెప్తాడు. మళ్ళీ పునః ఏం చెప్తాడంటే, కృష్ణుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్పమన్నాడయ్యా అని కృష్ణుడు ఒక మాట చెప్పమంటాడు ధృతరాష్ట్రుడికి. ఏమని ఆ మాట అంటే, ఇది కృష్ణార్జునుల మాట. కృష్ణుడు చెప్పే మాట కృష్ణార్జునులు ఇరువురికి సంబంధించిందే ఉంటుంది. కృష్ణుడిది ఒక మాట, అర్జునుడిది ఒక మాట ఉండదు. ఆ రీతిగా కృష్ణుడు ఒక మాట చెప్పి పంపించాడు. వాళ్ళకి కౌరవ పక్షానికి మహాభయం ఒకటి దాపరిస్తూ ఉందయ్యా. వాళ్ళు చేయగలిగినటువంటి యజ్ఞాలు ఏమైనా ఉంటే కనుక చేయమను. ఇంచేదంటే ఇతఃపరం వాళ్ళకి బ్రతికే అవకాశం ఉందో లేదో అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట. యజ్ఞాలు ఏమైనా ఉంటే యజ్ఞయాగాది కృతులన్నీ చేసుకోమని చెప్పండి. భార్యాపుత్రాదులతో చాలా సంతోషంగా ఉండమని చెప్పండి. పూర్తిగా వాళ్ళు ధర్మపరమైనటువంటి అంశాల్లో ఉండమని చెప్పండి. కాబట్టి ధర్మానికి వాళ్ళు సిద్ధంగా ఉండమని చెప్పి, ధర్మానుష్ఠానం వల్ల వాళ్ళకి కలిగే సంతోషాన్ని పొందేటట్లుగా వాళ్ళకి ఒక సందేశం పంపించు, నా మాటగా చెప్పు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ సంజయుడికి చెప్తాడు. అంటే ధృతరాష్ట్రుడికి చెప్పమని చెప్పాడు. అదే మాట అర్జునుడు కూడా అదే మాట సేమ్ కృష్ణుడు ఏ మాట చెప్పాడో అదే మాటని అర్జునుడు కూడా చెప్పాడు. దాన్ని పునరుద్ఘాటించాడు. ఈ విధంగా ఇంకొక మాట కూడా ఏం చెప్పారంటే, కృష్ణుడు నాతో కలిసినటువంటి అర్జునుడిని జయించాలనుకోవడం అంటే అది కేవలం కాలం చెల్లినవాడు మాత్రమే ఆ రకమైన అభిప్రాయం ఉంటుంది తప్పితే ఇంకొకడు ఎవడు అటువంటి తలంపు తలంచలేడు అని అంటాడు. ఈ మాటనే మళ్ళీ అర్జునుడు పునరుద్ఘాటన చేశాడు. ధృతరాష్ట్రుడు మళ్ళీ పాండవుల బలాన్ని లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఇంకా ఆ విధంగా ఇంకా ఎలా వాళ్ళ బలం ఎంత ఉంది, మన బలం ఎంత ఉంది, మనం వాళ్ళని జయించగలుగుతాం కదా, అయితే వాళ్ళు మన జయిస్తారా అనేటువంటి అంశాన్ని మళ్ళీ ఆయనకి ఇంకా మనస్సు పూర్తిగా యుద్ధం వైపే మొగ్గు చూపుతోంది. కౌరవపక్షమే జయించాలన్నటువంటి అభిప్రాయం మనసులో చాలా బలంగా ఉంది. ఈ రీతిలో చివరికి పాండవుల మన బలమే కాక దైవబలం కూడా చాలా ఎక్కువ ఉందయ్యా వాళ్ళల్లో. ఆ దైవబలం ముందు మన బలం ఆగదు. వాళ్ళ దైవబలం ఎటువంటిదంటే నిరంతర ధర్మానుష్ఠాన తత్పరులై ఉన్నారు కాబట్టి, ధర్మమంతా వాళ్ళ పక్షంలో ఉంది కాబట్టి దైవం వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏమాత్రము మనం చేసేటువంటి కృత్యాల్లో మనం అధర్మపక్షంలో ఉన్నాం కాబట్టి మనకి దైవబలం లేదు అని వాళ్ళు అన్నప్పుడు ధృతరాష్ట్ర వెంటనే ఏం చేస్తాడంటే దుర్యోధనుడు కూడా, నాకు కూడా చాలా దైవబలం ఉంది, మీరు అనుకున్న దైవబలం పాండవ పక్షంలో ఏమీ లేదు, దైవబలం నా పక్కన ఎక్కువ ఉంది, నేను పరాక్రమవంతుడిని తేజోవంతుడిని అని ఈ రీతిలో స్వోత్కర్ష చేసుకుంటూ ఉంటాడు దుర్యోధనుడు. ఈ విధంగా మనకి యానసంధి పర్వం అనేది ప్రధానంగా ఇందులో ఈ అంశాలు నడుస్తూ ఉన్నాయి. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో